వంశీ గారు, ఇప్పుడు జనరల్గా వేరే స్పోర్ట్స్ అంటే ఎమోషన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే మేము ఆట ఆడేటప్పుడు దెబ్బలు తాగటం కానీ అటువంటి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది. బట్ వాలీబాల్కి ఆ ఛాన్స్ లేదు. సో హ్యూమన్ ఎమోషన్స్ని ఎలా మిక్స్ అయిపోతున్నారు? సార్ నిజం చెప్పాలంటే వాలీబాల్లో ఇంకా ఎమోషన్ సార్. మా ఊరిలో మా చిన్నప్పటి నుంచి మేము క్రికెట్ కంటే వాలీబాల్ ఎక్కువ ఆడాం సార్. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న చాలామంది ఊర్లో జనాలకి అది అర్థమవుతుంది. పొద్దున్న లేస్తే వాలీబాల్ ఒక 4 గంటలు, ఈవినింగ్ అయిన తర్వాత ఇంకో 6 గంటలు కూర్చున్న తర్వాత అది ఎలా ఆడామో కూర్చొని మాట్లాడుకోవడానికే మాకు ఇంకో 2 రోజులు పడుతుంది అనమాట. అలాంటి ఆట ఇది ఈ ఊర్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ వాలీబాల్ అనేది ప్రతి ఊరిలో ప్రతి వీధిలో కూడా ఉంటుంది. అదొకటి గురించి పక్కన పెడితే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు సార్, ఒక విలేజ్ డ్రామా. నేను కమిటీ కుర్రల్లో కొంచెమే చూపించాను అలాంటి డ్రామాని. నాకు తెలిసి అందరూ ఎక్కువ చూపించాను అనుకుంటున్నారు. డెఫినెట్లీ అంతకు మించి ఉండబోతుంది. హ్యూమన్ ఎమోషన్స్, వాల్యూస్, ఎథిక్స్, ఒక ఊరు, ఆ ఊరి యొక్క జనాలు డెఫినెట్లీ మళ్ళీ ఇంకా చూడబోతున్నారు. అరుణ్ గారు, సో జనరల్గా మీ హైట్కి ఈ స్పోర్ట్స్ అనేది కరెక్ట్ యాక్చువల్గా? చెప్పండి, నెట్ కిందకి పెట్టక్కర్లేదు. ఇప్పటివరకు ఏదన్నా అకేషన్స్ వచ్చినప్పుడు ఒక అంటే సిస్టర్గా తనకి మీరు గిఫ్ట్లు ఇవ్వటం అలా ఆనవాయితీ జనరల్గా ఏ పండగకైనా. బట్ ఇప్పుడు తను ప్రొడ్యూసర్, మీరు హీరో. ఏంటి తను ఇప్పుడు మీకు రెమ్యునేషన్ ఇవ్వాలి. ఆల్రెడీ కొంచెం తీసుకున్నాను. బట్ తన సక్సెస్, తను ఎలాంటి సినిమాలు తీసుకుంటుంది, తన సెన్సిబిలిటీస్ అన్నిటి మీద నాకు చాలా చాలా ఒక రెస్పెక్ట్ ఉంది నాకు. తను ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటుంది, ఎంతమందికి ఆపర్చునిటీ ఇవ్వాలి, ఒక టాలెంట్ని గుర్తించి పట్టుకోవడం కూడా చాలా పెద్ద టాలెంట్. ఆ విధంగా మా చెల్లికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఒక బ్రదర్గా అలాంటి సినిమా చేయడం. అంటే తన ఫస్ట్ సినిమా కూడా ఒక 11 కుర్రాల్ని లాంచ్ చేసి ఆ ప్లాట్ఫామ్ సెట్ చేసి చేయడం. చాలామంది ప్రొడ్యూసర్లు ముందుకు రాకపోవచ్చు, బట్ ఒక కొత్త సినిమా తీయాలి, ఒక మంచి సినిమా తీయాలన్న ప్యాషన్ అన్నిటితో పాటు కొంచెం నిజంగా చాలా గట్స్ కూడా ఉన్నాయి తనకి. అండ్ బట్ తను ఆ సినిమా హిట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాకాసానం ఇంకో సినిమాతో వస్తుంది. అండ్ కానీ ఇప్పుడు దాకా మా చెల్లిని నాతో సినిమా చేయని అడగలేదు, తను కూడా నాతో సినిమా చేయని అడగలే. బట్ ఈ స్క్రిప్ట్ అలా వచ్చి మా మధ్యన పడి ఇట్లా ఈ కాంబినేషన్ని సెట్ చేసి అలా చేసింది. నిహారి గారు, జనరల్గా ఇప్పుడు మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళ టార్గెట్ సంక్రాంతి. సో ఈ సంవత్సరం కూడా అలా మంచి పెద్ద సినిమాలన్నీ వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ కూడా టార్గెట్ చేసుకొని పెద్ద సినిమాలు వస్తున్నాయి. సో వాటి మధ్యలో మీరు బరిలో దిగడానికి ఏంటి రీజన్? స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే నేను నా కథనంత నమ్ముతున్నాను సార్. ఈ సంక్రాంతికి రావాలి, అందరూ ఈ సినిమా ఏంటో చూడాలి. వంశీ గారు, అంటే ఇక్కడున్న ఈ సెటప్ ఇది చూస్తేనే అర్థమవుతుంది ఎంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా అని చెప్పి. మరి జస్ట్ ఒక 8 months, సంక్రాంతి అంటే 8 months కూడా ఉంది. మరి మీరేమో పాన్ ఇండియా రిలీజ్కి వెళ్తున్నారు పక్కన. సో ఎలా ఉండబోతుంది ప్లానింగ్? ఎన్ని రోజులు షూట్ అనుకుంటున్నారు యాక్చువల్లీ ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా? డెఫినెట్లీ చాలా రోజులు ఉంది, కానీ కొన్ని రోజుల్లో తీయమని చెప్పారు మా ప్రొడ్యూసర్ గారు. యాక్చువల్లీ స్పీకింగ్, సరే ఒక 6-7 months నుంచి ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు. మేమందరం వాలీబాల్ ప్రాక్టీస్ అన్నీ కూడా ఒక 2 నెలల నుంచి స్టార్ట్ చేసి పెట్టారు. నేను సినిమా మొన్న షూటింగ్ ఫినిష్ చేసి ఇప్పుడు జాయిన్ అవ్వబోతున్నాను. బట్ టీం మొత్తం చాలా కట్ త్రోట్ హార్డ్ కోర్ ప్రీ ప్రొడక్షన్తో చేశారు. సో ప్రొడక్షన్ అనేది నార్మల్గా చాలా ఈజీగా 100 రోజుల్లో లేకపోతే 80 days 90 days సినిమాకి ఎంత కావాలో అంత చూసుకుని చేస్తారు. బట్ అదే ఈజీ పార్ట్. ఆ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ అనేది చాలా కష్టం. అండ్ ఆ ప్రీ ప్రొడక్షన్ చాలా టైట్గా చాలా కష్టపడి బాగా చేశారు ఆయన. సో వీఆర్ గెట్టింగ్ ఇన్ టు ద టఫ్ పార్ట్ పక్కన పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళబోతున్నాం. బట్ ఇట్స్ ప్లానింగ్ బాగుంటే నిజంగా సినిమా షూటింగ్ అంత డిఫికల్ట్ థింగ్ కాదు. అండ్ ఈ టీమ్ నిజంగా నేను వీళ్ళు కలిసిన ప్రతిసారి షాక్ అవుతుంటారు, వీళ్ళు మరీ టూ మచ్ ప్లానింగ్లో ఉన్నారు, బాగా ప్లాన్ చేస్తున్నారని. బట్ ఆ డిలేలు ఏం లేకుండా హ్యాపీగా వచ్చేస్తాం. అయితే ఇప్పుడు నిహారిక గారు అన్నారు ఇప్పుడు సర్రియల్ రియాక్షన్ అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్తో అసోసియేట్ అవ్వడం. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది?
అఫ్ కోర్స్ డెఫినెట్లీ చాలా హ్యాపీ ఇదే. అంటే ఇది ఓవర్ నైట్ సింక్ అయింది కాదు కాబట్టి మేము 6 నెలల నుంచి 4 నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం ఈ విషయం. డెఫినెట్లీ చాలా హ్యాపీ. యాక్చువల్లీ మొన్న చాలా విషయాల్లో నాకు ఒక కైండ్ ఆఫ్ ప్రమోషన్ లేకపోతే ఒక సినిమా ఒకటి అలవాటు పడిపోయి ఉంటుంది. నేను తనకు ఫోన్ చేసి నీహా నేను ఫంక్షన్ ఇంత పెద్దగా చేయరు అంటే, లేదు నీకు తెలియదు ఇప్పుడు ఇలాగే చేస్తాం అన్నీ అంటే, సరే మీకు ఎలా తెలుసు అలాగే చేయండి, నేను జస్ట్ వచ్చి ఐ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని. బట్ వచ్చే జనరేషన్కి ఎప్పుడు ఇది అప్డేటెడ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ నిహారికతో ఇట్లా నేను కొలాబరేట్ అవ్వడం, నిహాతో వంశీతో. నిహారిక గారు అంటే యాక్చువల్గా ఇది పాన్ ఇండియా అని తీసుకోవడానికి ఏంటంటే ఈ సినిమాకి చాలా ఎక్కువ బడ్జెట్ అని చెప్పేసి బయట టాక్ ఉంది. అంటే ఆ స్పాన్ చూస్తున్నా కూడా అర్థం అవుతుంది. సో దానివల్ల పాన్ ఇండియా రిలీజ్కి వెళ్తున్నారా, లేకపోతే పాన్ ఇండియా రిలీజ్ అనే దానికి వేరే ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా? వేరే భాషల వాళ్ళకి అర్థం కావాలని వేరే లాంగ్వేజెస్ రాసామండి. అందరికీ మనం చేసే సినిమా రీచ్ అవ్వాలని. కానీ నేను పాన్ ఇండియా ఫిలిం చేస్తాను, లేకపోతే తెలుగు సినిమానే పాన్ ఇండియాలోకి చూపిస్తాను, అది రిలీజ్ అప్పుడు చూస్తారు. నిహారిక గారు మీరు అంటే హీరోకి వెళ్ళారు కానీ టీంని మార్చలేదు, సేమ్ టీంతో ట్రావెల్ అవుతున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే హీరో మారినప్పుడు జనరల్గా టీం కూడా మారుతుంటుంది. మీరు మీ టీంలోకి హీరోని తెచ్చుకున్నారు. సో దట్స్ గుడ్ థింగ్ అనిపిస్తుంది. ఇంకోటి ఈ రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా కనిపించవచ్చా? రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా ఈ సినిమాకి? రియల్ ఇన్సిడెంట్స్ సార్, వంశీ గారు ఏ సినిమా చేసినా రియల్ ఎమోషన్స్ ఉంటాయి సార్. అండ్ ద ఎమోషన్స్ కమ్ ఫ్రమ్ సమ్ రియల్ సిచ్యువేషన్స్, అంతే. వంశీ గారు ఈ కథనే బరిలో తెగడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే కమిటీ కూరల తర్వాత ఇదే కథ అనుకున్నారా, లేకపోతే ఈ కథ మీకు ఎలా ఆప్షన్ అయింది? అంటే ఇది కాదండి, వేరే కథ అనుకున్నాను నేను. తర్వాత కమిటీ కుర్రోళ్ళు అవ్వగానే ఒక 1 year తిరిగా. ఆ తర్వాత ఎందుకో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, మన టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఇంకేదో చేయాలని చెప్పి దెన్ ఒక కథ అనుకున్నా వాలీబాల్ బేస్డ్ మీద. నాకెవరూ కనపడలేదు ఇంకా వర్ణన తప్పితే. ఈ నిహారిక గారి దగ్గరికి మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నిహారిక గారి దగ్గరికి వచ్చాను అనమాట. మేడం నాకు కథ చెప్తా, నాకు ఎవరు కావాలో అడుగుతా అని చెప్పి ఒక 15 minutes కథ చెప్పి నాకు వరుణ్ గారు కావాలి అని అడిగాను అనమాట. అంటే కథ వినగానే మేడంకి నచ్చింది. సరే నువ్వు ఇలా కాదు, నా దగ్గరికి వచ్చి వరుణ్ కథ చెప్పి నాకు వరుణ్ గారు కావాలి అని అడిగాను అనమాట. అంటే కథ వినగానే మేడంకి నచ్చింది. సరే నువ్వు ఇలా కాదు, నా దగ్గరికి వచ్చి వరుణ్ గారు అని చెప్పడం కాదు, కథ బాగుంది, ముందు కథ రాసేయండి పూర్తిగా, ఆ తర్వాత నిజంగా వరుణ్ గారికి సెట్ అవుతుందంటే అప్పుడు వెళ్దాం అన్నారు. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ కథ మొత్తం పూర్తి చేసుకుని మేడం దగ్గరికి వెళ్ళా. ఎస్ దిస్ ఈస్ ఫర్ వరుణ్ గారు అని మేము అనుకున్న తర్వాత దెన్ వీ అప్రోచ్డ్ వరుణ్ గారు. అలా అయిందనమాట. ఇట్ టేక్స్ నియర్లీ 1.5 year టైం. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. నిహారిక గారు మేడం, ఇప్పటిదాకా మీరు ఆడిన గేమ్ అంతా ఒక నదిలో ప్రశాంతంగా తిరిగిన వాతావరణంలా ఉంటుంది. ఇప్పుడు ఇది సముద్రంలో ఈతలాగా ఉంటుంది. దేనికంటే సంక్రాంతికి వస్తున్నామని ముందే డేర్గా చెప్పడం అనేది ఇంతవరకు షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకుండా చాలా పెద్ద గేమ్. ఎవరికన్నా చెక్ పెట్టడం కోసం ముందు ఇలా అనౌన్స్ చేస్తున్నారా, లేకపోతే మీకు నిజంగా పర్ఫెక్ట్ ప్లాన్ ఉండిందా? అంతే సార్. అంటే మేము ఎప్పుడు సార్ ఈ సినిమానే కాదు సార్, మేము ఫస్ట్ సినిమా కమిటీ కుర్రోళ్ళు అప్పటి నుంచి మేము ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ చేసి షూటింగ్ డేస్ క్లుప్తంగా ఫినిష్ చేసుకుంటే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ వే ఆఫ్ వర్కింగ్. అప్పుడు ప్రొడక్షన్ అప్పుడు మనకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఈ సినిమా కూడా మేము చాలా మంత్స్ నుంచి ఐ మీన్ వరుణ్ గారు కొన్ని మంత్స్ బ్యాక్ వచ్చారు, కానీ వంశీ గారు మోర్ దెన్ ఇయర్ నుంచి వీవ్ బిన్ వర్కింగ్ ఆన్ దిస్. సో అది ప్లానింగ్ పర్ఫెక్ట్గా జరిగింది కాబట్టి మేము షూట్ డేస్ తక్కువ. సో యాక్చువల్గా చూసుకుంటే మాకు చాలా టైం ఉంది సంక్రాంతి వరకు. యాక్చువల్లీ రాఖీ పండగకి సిస్టర్కి గిఫ్ట్ ఇస్తానంటారు. ఒకవేళ మీ బ్రదరు రాఖీకి సందర్భంగా మీకు ఇలాగా ఒక డేట్స్ గిఫ్ట్ ఇచ్చారా అన్నట్టుగా రాఖీ రోజే చెప్పాడు సార్ సినిమా చేస్తానని. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.